సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఇది మంచినీరైతే షిరిడిలో రోజుకో ఉత్సవం చేసుకోవచ్చు, ఏం చేస్తాం, ఇది ఎందుకు పనికిరాని ఉప్పు నీరు అనుకున్నాడు శ్యామ మనసులో. అదే క్షణంలో బాబా పక్కనే ఉన్న చెట్టు కొమ్మ పూలు కోసి ఉప్పు నీటి బావిలో వేసి, శ్యామ, బావిలో నీళ్లు తోడి ఉత్సవాలకి పనికొస్తుందో లేదో రుచి చూసి చెప్పు అన్నారు. అదేమిటి, నా మనస్సులో అనుకున్నటువంటి ప్రతి మాట బయట పెట్టేసి నాకే పరీక్ష పెడుతున్నాడు బాబా అనుకుంటూ గబగబా చేలతో బావిలోంచి నీళ్లు తోడి ఉప్పు భరించక తప్పదనుకుంటూ దోసెడు నీళ్లు తీసుకొని కళ్ళు మూసుకుంటూ అయిష్టంగా తాగాడు శ్యామ. నీటి రుచి నాలికకి స్పర్శించింది, నీరు గొంతులోకి జారింది. అరక్షణం పాటు శ్యామ ఆనందోత్సాహాలతో మరుక్షణం తేరుకుంటూ, ఇంతటి మధురమైనటువంటి అమృత జలాన్ని నా జన్మలో ఎప్పుడూ తాగలేదు బాబా, ఉప్పు నీటిని మంచినీరుగా మార్చి నువ్వు నిజంగా దేవుడివే అన్నాడు శ్యామ మధురానుభూతులతో. ఇంకేం, జరిపించు ఉత్సవమని మసీదుకి దారి తీశారు బాబా. ఉప్పు నీటి బాబా మంచినీరుగా మార్చడంతో ఉరుసు ఉత్సవానికి అడ్డంకి తొలగిపోయింది. ఆ ఉత్సవానికి గుర్తుగా గోపాలరావు గుండు, దాము అన్న కలిసి ఒక జెండాను తయారు చేయించి నానాసాహెబ్ నిమోన్కర్ మరో నగిషి జెండాని తయారు చేయించాడు. బాబా అనుమతితో రెండు జెండాలను మసీదుపై ఉన్నటువంటి మూలల్లో ఎగురవేశారు. అందుకే ఈ ఉత్సవం జెండా ఉత్సవం అని పేరు కూడా పిలిచేవారు. ఉరుసు ఉత్సవం ఘనంగా జరిగింది. ఊరేగింపుగా నినాదాలు చేస్తూ బాణసంచాలు కాలుస్తూ గులాం గంధపు పొడి చల్లుతూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అన్నటువంటి నినాదాలతో తరలి వచ్చినటువంటి భక్తులకు బాబాకి గంధం పూసి పాద నమస్కారాలు చేసుకుంటూ తరించారు భక్తులు. కొంతకాలం తర్వాత 1911 సంవత్సరంలో ఉరుసు ఉత్సవం నాజే శ్రీరామనవమి పండుగ కూడా కలిసి వచ్చింది. బాబాకి ఆరతి పాటలు రాసినటువంటి భీష్మ ఆనాడు పగలు శ్రీరామనవమి జరపడానికి అనుమతి ఇవ్వమని బాబాని ప్రార్థిస్తాడు. ఏ మనుషులో ఏమో, రామ్ రహీం ఒక్కరేనన్నా ఎన్నిసార్లు చెప్పినా పగలు రాముడి పూజ, రాత్రి రహీం ఊరేగింపు చేస్తామంటారు. ఉత్సవాలు ఊరేగింపులు నేను అడిగానా? సరే